నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణ్. రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు అరాచక పాలన సాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ తదితరులు విమర్శించారు. ఈ మేరకు వైసీపీ పాలన అంతమై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న పరిధిలో తమ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రాక్షస పాలన అంతమై 2 ఏళ్లు, ప్రజలు వైసీపీ పాలనకు పాడెకట్టి 2 ఏళ్లు అని ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అరాచకాలు, దుర్మార్గాలపై ఫ్లెక్సీలు ప్రదర్శించి తమ నిరసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాటు అరాచక పాలన కొనసాగించి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిందని విమర్శించారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనపై అసత్య ప్రచారాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని, దీనిని ప్రతిఘటించేందుకే తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి నుంచి ఇప్పటి వరకు వైఎస్ జగన్ కుటుంబ చరిత్ర హత్య రాజకీయాలతో ముడిపడి ఉందని తెలియజేశారు. తమకు గిట్టని వారిని నిర్దాక్షిణ్యంగా హత్యలు చేయటం, రాజకీయంగా ఎదగటం వారికి అలవాటైందని వెల్లడించారు. హత్య రాజకీయాలు చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నేను ఒకటే సవాల్ ఇస్తున్నా, చంద్రబాబు అనుకుంటే గంట పట్టదురా నాయన నీ లోపల పడేనిక, కానీ మా నాయకుడు చేయడు. నీ యొక్క దుర్మార్గంగానే 53 రోజులు జైల్లో పెట్టావు. ఈ రోజు కేసు లేదు, ఏమీ లేదు, ఆధారాలు లేవు. ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించాలి, అరాచకాలు సృష్టించాలి, ఏదో కుట్ర పన్నుతున్నావు. నువ్వు ఒక క్రైమ్ కానీ నువ్వు ఒక క్రిమినల్, నీ కుటుంబమే క్రిమినల్. మా తాత మంచోడు, మా నాయన మంచోడు, వీడు జగన్మోహన్ రెడ్డి మంచోడంట. అంత చిన్న ఆయన్ను గొడ్డలతో నరికి చంపించావి, తల్లిని మెడబెట్టి దొబ్బావి, చెల్లిని దొబ్బావి. సిగ్గు లేదా నీకు? రాజకీయం గురించి మాట్లాడతావు. అభివృద్ధి అంటే టీజీ ఫ్యామిలీ, అభివృద్ధి అంటే టీజీ భరత్. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడెక్కడ సత్తాలు, ముస్లింలకు కానీ, హిందువులకు కానీ, బీసీలకు కానీ, ఎవరెవరికి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా దానాలు చేసిన కుటుంబం అది. కళ్యాణ మండపంలో కట్టించారు, మసీదులకు సాయం చేశారు. అటువంటి కుటుంబం మీద బుద్ధ జల్లుతారు. సిగ్గు శర్మ ముందు అడుగుతున్నా, ఫ్రాక్షన్ రాజకీయాలు తెచ్చి కర్నూలు చేస్తారా? మీ ఫ్రాక్షన్ రాజకీయాలు కొత్త కాదు మాకు. 44 ఏళ్ళు చూసాం ఫ్రాక్షన్ మొగోళ్ళందరినీ. అన్నీ మాకు ఎంటికలు పోయినాయి, ఇంకా ఎంటికలు మొత్తం పోయినాయి ఈ ఫ్రాక్షన్ అందరిని చూసి. సిగ్గుండాలా? ఎందుకురా ఇంకా మీ బతుకులు? ఇవాళ మీ నాయకుడు చెప్తాడు మా 2 ఏళ్ల పాలు బాగలేదంటే. ఈ 2 ఏళ్ల పాలు ఎలా ఉందో చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు బురద జల్లడం, చంద్రబాబు నాయుడు ఏదో తిట్టడం, లోకేష్ బాబు తిట్టడం తప్ప ఈ దరిద్రునికి ఏమి చేత కాదు. నీ 5 సంవత్సరాల్లో ఏం ఛాలెంజ్ చేస్తున్నాను ఇవాళ? ఏ ఒక్క పని మంచి పని చేసావు చెప్తున్నా. ఏ ఒక్క ప్రాక్టీస్ తెచ్చావు? ఏ ఒక్క మందికి ఇవాళ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు వస్తాయో తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డి నీకు నిద్ర పట్టడం లేదు, హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి కానొస్తూ ఉంది. మీ పార్టీ నాయకులు అందరూ చెప్తున్నా,
తొందరలో హార్ట్ అటాక్ తెచ్చుకోవద్దండి. ఇంకా పరిశ్రమలు వస్తున్నాయి, వందల కొద్ది వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెంచుతున్నాడు చంద్రబాబు నాయుడు. అసూయపడుతున్నారా మీరు? ఇంకా మీ జన్మంతా చంద్రబాబు ఉంటే, లోకేష్ ఉంటే మా దిక్కు లేదు, మా పార్టీ అవుట్ అని భయపడి రోజుట దరిద్రమైన వాల్ పోస్టు పెట్టుకొని ఏదేదో చేస్తున్నారు. మీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, ఏమి పన్నినా 2029 మళ్ళా పచ్చ జెండా ఎగురుతుంది. టీజీ భరత్ మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. ఇది 100% కరెక్ట్ జరుగుతుంది తప్ప నిన్న నమ్మే పరిస్థితి ఏదీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తూ ప్రతి ఒక్క అంశంలో ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కరికి మనము తల్లికి వందనము, శ్రీ పథకం కింద బస్సు ప్రయాణం ఉచితము, గ్యాస్ సిలిండర్లు, అందరికీ పెన్షన్స్ 1వ తేదీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాము. కాబట్టి ఈ కర్నూలులో చెత్త పన్ను వసూలు చేశారు, కొట్టి వసూలు చేశారు, ఇవ్వకుంటే భయపడిచ్చారు. మేము చెత్తకు ఫ్రీ ఎత్తుతూ 2 లక్షల టన్నులు కర్నూలులో ఏకంగా చెత్త ఈ నుంచి తీయడం జరిగింది. మీరు డబ్బులు తీసుకొని 2 లక్షల టన్నులు పెడితే మేము ఫ్రీగా 2 లక్షల టన్నులు ఈ నుంచి మనము తొలగించడం జరిగింది టీజీ భరత్ గారి నాయకత్వంలో. ఈరోజు డెవలప్మెంట్ చూస్తే మీరు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అంశంలో ముందడుగు వేస్తూ నా ఒక్క వార్డులోనే 4 కోట్ల 2 నెలల్లోనే 4 కోట్ల పనులు 48 వార్డు రోజా దర్గాలో మేము చేస్తున్నామంటే అన్ని వార్డులలో కలిపి ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి కనుక్కోవాలని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. సంతోషాలతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తల్లికి వందనం పూర్తి చేసినాం. 15,000 రూపాయలు మీరు మాట చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. కానీ 6 మంది, 5 మంది, 4, 3 ఉన్నా కూడా ప్రతి కుటుంబానికి మేము ఇచ్చినాం 10,000 రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు. ఒక్క సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దక్కింది. అట్లాగే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల సంవత్సరానికి ఆటో అన్నకు సహాయం కింద ఇచ్చినాం. అట్లాగే దీపం పథకం 3, అనేక కార్యక్రమాలు మేము చెప్పినవన్నీ పూర్తి చేసినాము. మీరు ఏమైనా ఉంటే మంచి సలహాలు ఇవ్వండి, కానీ మీకు మంచి ఆలోచన రాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తూ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో ఈ రాష్ట్రానికి 25% అంటే 13 నెలల్లో 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మంత్రిగా మా నాయకుడు టీజీ భరత్ గారికి దక్కింది. ఈ ఒక్క పెట్టుబడుల వల్లనే మీరు వరదలో కొట్టుకుపోతారన్న ఉద్దేశంతో మీరు అబద్ధాలు స్టార్ట్ చేసినారు. జాగ్రత్త. మీకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా చేసినప్పటికీ కూడా బుద్ధి రాలేదు. చూసుకొని పరిష్కరించాలని ఆయన రాత్రి కూడా అందరికీ అందుబాటులో ఉంటూ క్విక్ రెస్పాండ్గా అయ్యి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్గా ఆయన పనిచేస్తున్నారు. ఏదైతే గుజరాత్ అనేది తరహాలో అభివృద్ధి చెందిందో అదే మన రాష్ట్రం అయినా మన కర్నూలు అయినా అంత అభివృద్ధి చెందాలి అనేది ఆయన ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన మన భరత్ సార్ గారికి, మన ముఖ్యమంత్రి సార్ గారికి, ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు 250 పెంచి ఇచ్చినారు. 4 సంవత్సరాలు పూర్తయ్యే వరకు 3,000 పింఛన్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 4,000 పింఛన్ అందుకుంటున్నాము. మేమందరం చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని మనసారా కోరుకుంటూ चंद्रबाबू नायडू गारी की टीजी भरत गारी की टीजी भरत के सार के ऊपर रो रहे, वो सार के कुछ भी नहीं करते बोल के बोलते। टीजी भरत सार उन लोग बोल रहे, तो सुनो जो काम कर रहे, जो काम बोले हैं वो काम बराबर करते हैं। आज के दिन इंडस्ट्रियल हब बोले वो कल को जो मेहनत कर रहे हैं, आज के दिन वो इंडस्ट्रीज को लाने के वास्ते बहुत मेहनत कर रहे हैं। वो मेहनत आके देखे तो आप लोगों को मालूम होता है। रिलायंस की इंडस्ट्री आंदे और स्टील फैक्ट्री आंदे और जो भी है फॉरेन में जाके 5-6 इंडस्ट्रीज लाने को मेहनत कर रहे हैं। आप लोगों को उनका झूठा पानी पीने के लिए मैं इजाज़त चाहता हूँ। शुक्रिया। కనువిప్పు కలిగే విధంగా వాళ్ళకి నీట్గా చెప్పడం జరిగింది. తల్లికి వందనము ఇంట్లో 8 మంది 9 మంది మా ముస్లిం సోదరిమణుల ఇండ్లలో పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా కూడా 8-9 మందికి తల్లికి వందనం పడడం జరిగింది. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక శ్రీ టీజీ భరత్ సార్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చే విధానంలో మా వార్డు బూత్ కమిటీ వారు అందరూ చాలా కష్టపడి
ఏ విధమైన అర్హత ఉన్నా మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారి దగ్గర తీసుకోవడం జరిగింది. వారికి వెంటనే న్యాయం చేసి పెన్షన్లు ఇప్పించడం జరిగింది. అలాగే మా వార్డు నుంచి అత్యధికంగా డిఎస్సిలో సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ వారికి కళ్ళు మూతలు పడింటే పొరలు వచ్చింటే కళ్ళు మూతలు తెరుచుకునే విధంగా కళ్ళు పొరలు పోయే విధంగా వాళ్ళకు వచ్చిన బెనిఫిట్లన్నీ సవినయంగా వివరించడం జరిగింది. ఇప్పుడు భరత్ సారు పేషెంట్ల గురించే కాకుండా పేషెంట్లతో పాటు వచ్చిన అటెండర్స్ గురించి కూడా ఆలోచించి జనరల్ హాస్పిటల్లో 1.5 కోట్లతో 150 బెడ్లని వసతి గృహంగా ఆయన ఏర్పాటు చేశారు. అది పేషెంట్లకి కాకుండా వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్లకు కూడా ఉపయోగపడుతుంది. మొన్ననే తలసేమియా డిసీజ్ కోసము 20 బెడ్లతో అది కూడా ఏర్పాటు చేశారు. మన కర్నూలులో ఉన్న జనరల్ హాస్పిటల్ని ఫస్ట్ స్టేజ్లో నిలబెట్టాలని ఆయన ఆకాంక్షతో ఆయన కార్పొరేట్ హాస్పిటల్లో దీటుగా సిటీ స్కాన్లని తీసుకొని వచ్చి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మన పార్కులు అభివృద్ధి చేస్తున్నాడు. మన కర్నూలు గ్రీన్ సిటీ చేయడం కోసము మన చాలా పార్కులని 14.6 కోట్లతో అభివృద్ధి చేశారు. మన ఓర్వా కాలనీ హబ్గా ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడం కోసం ఆయన చాలా ఇండస్ట్రీల కోసం ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో తిరుగుతున్నారు. రోజు ఉదయము ఎస్సీ మోహన్ రెడ్డి గారు వచ్చి జోహరాపురంలో మీటింగ్ పెట్టినాడు కదా, నువ్వు గెలిచిన తర్వాత ఏమి చేసినావు అని అడుగుతున్నాము మోహన్ రెడ్డి గారు నిన్ను. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత మా జోలాపురం ప్రజలకు ఏం చేసినావు అని నువ్వు జోలాపురంలో వచ్చి మీటింగ్ పెట్టినావు. నువ్వు పలానా చేసినా అని చెప్పు. నువ్వు జోలాపురంలో వచ్చి నువ్వు ఈరోజు మీటింగ్ పెట్టినావు కదా మోహన్ రెడ్డి గారు వచ్చి, నువ్వు ఏం పనులు చేసినావు? నువ్వు జోలాపురంలో ఏం అభివృద్ధి చేసినావు? ఒక రోడ్ వేయించినావా? ఒక కాలువ తీపించినావా? ఒక యూత్కి ఉద్యోగం ఇప్పించినావా? నువ్వేమన్నా ఏం చేసినావా అని ఈరోజు మీటింగ్ పెట్టినావు నువ్వు జోలాపురంలో వచ్చి? అభివృద్ధి అంటే మా భరతన్నం చూసి నేర్చుకో. నువ్వు నీకన్నా చిన్నోడైనా ఎంత అభివృద్ధి పనులు చేస్తున్నాడో. నువ్వు సీనియర్ మోస్టర్ అంటున్నావు కదా, నువ్వు సీనియర్ మోస్టర్ నువ్వు ఏం పనులు చేసినావు? నువ్వు రా మా జోరాపురంలో ఒక్కసారి విజిట్ చేయి. ఏమేమి అభివృద్ధి చేసినాడో నీ కళ్ళ కట్టినట్టు కనబడుతుంది నీకే. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కుటుంబ సభ్యులను భావించి వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని కర్నూలు నగరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరికంచ రవికుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 6వ వార్డుకు చెందిన మహమ్మద్ అర్షద్, 15వ వార్డుకు చెందిన రాఘవేంద్ర, 17వ వార్డుకు చెందిన మద్దయ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రోజువారీగా జరిగే జన్మదిన సందర్భంగా ఈరోజు మన కర్నూలులో 3 బూత్ ఇన్ఛార్జీలు బర్త్డే జరుపుకుంటున్నాము. భరత్ అన్న చేసే ఈ కార్యక్రమానికి రోజు మనకి ఒక పండగ వాతావరణం అయిపోతుంది. పొద్దున 10 గంటలు అయితేనే మన ఒక రోజు ముందరే మనకి కాల్ వచ్చేస్తుంది మన ఆఫీస్ నుంచి, అన్న వీళ్ళది బర్త్డే అన్నది ఇదే అవుతుంది. అంటే రోజు పండగ జరుపుకుంటున్నాం అనేది ఈ భరత్ అన్న చేసే కార్యక్రమంకి ప్రతి బూత్ ఇన్ఛార్జ్కి వాళ్ళ ఇంట్లో ఒక రోజు ముందరే ప్రిపరేషన్ చేసుకుంటారు. అన్న నా అందరూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, అన్న నాది రేపు బర్త్డే ఉంది, నాది ఒక జన్మదినం, ఎప్పుడూ లేనిది వినలేనిది ప్రకారంగా ఈ బర్త్డేలు జరుపుకుంటున్నాము. ఇదే మన పార్టీ ఆఫీస్లో భరత్ అన్న చేసే చాలా పనులు ఉన్నాయి. చిన్న దాని నుంచి కూడా, అంటే చిన్న పని నుంచి పెద్ద పని వరకు అన్నీ ఒకటే లెవెల్గా చేసుకుంటూ పోతున్నందుకు నేను టీజీ భరత్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అట్లే ఈరోజు జన్మదినం వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. అట్లాగనే వాళ్ళ ఫ్యామిలీ కొరకు ఈరోజు 2000 టోకెన్ కూడా ఇవ్వబడింది. వాళ్ళు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి
ఒక అందరు కలిసి ఒక రెస్టారెంట్లో ఒక డిన్నర్గా కూడా అరేంజ్మెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రతి బూత్ ఇన్ఛార్జ్కి 2,000 రూపాయలు కూడా ఇచ్చినందుకు మన టీజీ భరత్ గారికి తయదిల్సే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన టీజీ భరత్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మన భరతన చేసేది ఒక మంచి పని అని అంటే ఇందాక మన ఇబ్రాహిం భాయ్ చెప్పినాడు, పొద్దున లేస్తేనే 10 గంటల నుంచి మన ఆఫీస్ నుంచి కొంచెం రోజు ఒక పండుగ అనేది. అంటే బర్త్డే అనే విషయము మనకి గల అషద్ భాయ్ అనుకోండి, ఆయన వయసు 40 సంవత్సరం దాదాపు అయిపోయింది, ఆయనకే తెలియదు ఆ రోజున బర్త్డే అని. అంటే తెలియని విషయం మనకి భరతన పిలిపించి చేస్తున్నాడు అంటే ఎంత మంచి మాట అది. ఎవరికి తెలియదు అసలు బర్త్డే అనేది మనకి వయసు అయిపోతుంది 40 సంవత్సరము. భరతన మళ్ళీ రిప్లై చేసి అందరికీ ప్రతి బూత్ ఇన్ఛార్జ్లో ప్రతి వార్డులో ఎన్ని బూత్ ఇన్ఛార్జ్లు ఉంది 33 వార్డులో అందరికీ అన్న సీరియల్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చేస్తున్నారు. నేను భరతన్నకి చాలా నా మనసులోనే సార్ నేను చాలా ట్యాక్స్ అంటున్నా, ఎందుకంటే మీరు తెలంగాణ పని మీరు అందరూ చేస్తున్నారు సార్. మీ లెక్క మనకి ప్రజల్లో ఒక లీడర్ కావాలా, ప్రజల్లో మంచి సార్ మీ టీజీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. ఈరోజు కర్నూలులో మన మంత్రి గారి యొక్క నియోజకవర్గంలో టీజీ భరత్ గుప్తా మంత్రి గారు ఆధ్వర్యంలో మన యొక్క బూత్ ఇన్ఛార్జీలు బర్త్డేలు జరిపించడానికి అవకాశం కల్పించి అందుకు గాను మేమెంతో సంతోషపడుతున్నాము. అదేవిధంగా ఈ బర్త్డే జరుపుకునేటువంటి వ్యక్తులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ను పూర్తిగా నిర్విఘ్నం చేసిన వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకు ఏమీ చేయడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాజీ అధ్యక్షుడు వెంకట రామరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ బ్రాహ్మణ విభాగం నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాజీ అధ్యక్షులు వెంకటరామరాజు, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ విభాగం నాయకులు ఆనంద్, రవిచంద్ర శర్మ, శ్రీనివాసరావు, మారుతి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్వాలాపురం శ్రీకాంత్ కూటమి ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందటం లేదని చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని వెల్లడించారు. 2014 సంవత్సరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా బ్రాహ్మణుల కష్టాలను తెలుసుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 280 కోట్ల రూపాయల నిధులను సమకూర్చారని చెప్పారు. ఈ నిధుల వల్ల రాష్ట్రంలో ఉన్న 130,000 మంది బ్రాహ్మణులు ప్రయోజనం పొందారని వెల్లడించారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2019 నుంచి 24 సంవత్సరం వరకు బ్రాహ్మణ సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ సలహాదారుగా ఉన్న జ్వాలాపురం శ్రీకాంత్ రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు జరిగినా, పూజారులపై దాడులు జరిగినా నోరు విప్పలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేయటం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో 680 కోట్ల రూపాయల ప్రయోజనాలు బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందాయని వెల్లడించారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకుడు జ్వాలాపురం శ్రీకాంత్ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని సూచించారు. ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి ఆయన నిర్వీర్యం అయిపోయింది. కార్పొరేషన్లు ఎలాంటి నిధులు లేవు, పథకాలు లేవు, చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులను మోసం చేస్తున్నాడు అని చెప్పి ఏదో అవాకులు చెవాకులు పేలాడు. అయ్యా శ్రీకాంత్, నీకో విషయం తెలుసు, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది చంద్రబాబు నాయుడు యొక్క మానస పుత్రిక. ఈరోజు ఎవరు కూడా భారతదేశంలో బ్రాహ్మణుల గురించి ఆలోచించని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. భారతదేశంలో అంతవరకు బ్రాహ్మణులకు ఏ ప్రభుత్వం కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుల కార్పొరేషన్ను నిర్వీర్యం చేస్తున్నాడని, బ్రాహ్మణులను ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాడని, మోసం చేస్తున్నాడని మాట్లాడడానికి నీకు అసలు సిగ్గుందా, బుద్ధుందా అని అడుగుతున్నా. ఆ టైంలో 2014 నుంచి 2019 మధ్యలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 280 కోట్ల నిధులు, అందులో 50 కోట్లు ట్రేడ్ సొసైటీకి మూలధనంగా వెళ్ళింది. 230 కోట్లు ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా దాదాపు 130,000 కుటుంబాలు ఎంతో లబ్ధి పొందాయి.
అదే 14-19 టైంలో ఇదే జ్వాలాపురం శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీలో ఉండి పదవులు అనుభవించి తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి 2019 ఎలక్షన్స్ ముందు ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ బ్రాహ్మణ్ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయిస్తామని మాట ఇచ్చి అదే మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ గవర్నమెంటే. అలాగే ఈరోజు ఆయన గత ప్రభుత్వంలో ఎండోమెంట్స్ అడ్వైజర్గా పనిచేశాడు. ఆయన ఎండోమెంట్స్ అడ్వైజర్గా ఉన్నప్పుడు ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అంతర్వేదిలో రథం కాల్చారు, అక్కడ విజయనగరంలో రాముడి తలమగల కొట్టారు, ఇక్కడ దర్గగుడిలో సింహం మాయం చేశారు. అప్పుడు ఆయన ఆ ప్రభుత్వంలో సలహాదారు ఉండి అధికారం నుండి ఏం మాట్లాడలేదు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపు 250 మంది పూజారుల మీద గత 5 ఏళ్లలో ఎన్నో దాడులు జరిగాయి. ఒక కేసు లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు. ప్రత్యక్షంగా 200 కాకినాడలో ఒక శివాలయంలో గర్భగుడిలోకి వెళ్ళి లోకల్ కార్పొరేటరు ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరుడు అదే జందం పెట్టి గర్భగుడి మీద కొడితే కూడా దిక్కులేని పరిస్థితులు. మీ హయాంలో ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, ఎంతమంది బ్రాహ్మణులను మీరు దాడి చేశారు అన్నది మీరు గుర్తించుకొని మాట్లాడాలా. బ్రాహ్మణులు వలసపోతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎక్కడైనా నిరూపించగలుగుతారా కర్నూలు నుంచి బ్రాహ్మణులు వలసపోతున్నారని చెప్పేసి? ఇక్కడ బ్రాహ్మణ నాయకులు ఇంతమంది ఉన్నారు, మేము బ్రాహ్మణులకి ఎంతో మేలు చేస్తూ ఉన్నాము, మీరు ఎలా మాట్లాడతారండి ఆ విషయాలు? డిడిఎన్ఎస్ కింద దీపధూప నైవేద్యాలకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు వేతనాలు చేసింది మా ప్రభుత్వమే. వేద పండితులకు ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అది వేద పండితులకు 3,000 రూపాయలు ఇస్తున్నది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. మేము ఎన్నో మంచి పథకాలు బ్రాహ్మణులకు ఇస్తూ చేస్తూ ఉంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి మీ ఉనికి కాపాడుకోవడం కోసము పార్టీ అధిష్టానం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఏవేవో అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. 2014లో అసలు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు? శ్రీకాంత్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాము. ఆ రోజున మన ప్రభుత్వం అని చెప్పానని చంద్రబాబు గారు ఒక పాదయాత్ర పెట్టినప్పుడు నీకు ఇప్పటికి 190 సార్లు మేము చెప్పింటాము కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు గారు, కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు గారు అని చెప్పాము. అయినా కూడా నువ్వు రెడ్డొచ్చే మొదలాడన్నట్టుగా కార్పొరేషన్ పెట్టింది మేమైతే ఆ నిధులన్నీ తీసుకునేది ఆ రోజు నువ్వు కూడా అదే ప్రభుత్వంలోనే ఉన్నావు కదా. నీ గతంలో కూడా చెప్పా, ఫేస్బుక్లో నువ్వు చంద్రబాబు గారికి బకేలు ఇస్తూ శాలువాలు కప్పుతూ ఆయనని అభినందిస్తూ ఫోటోలు దిగావని చెప్పానని. అన్ని సాక్ష్యాలు ఉంటే కూడా ఆ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్లో నువ్వు ఒక పదవి కూడా అనుభవించి ఈ రోజున కార్పొరేషన్ ఏమీ చేయలేదంటే నువ్వు మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉన్నదని కూడా తెలియజేస్తున్నాము. జీవితాలతో కూడా ఆటలాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాకినాడ మొదలగు దేవాలయాలు, అలాగే దేవాలయాల యొక్క విగ్రహాలు, రథాలను కూడా ధ్వంసం చేసినా కూడా ఎటువంటి కేసులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. చాలామంది అర్చకులపైన దాడులు కూడా చేయడం జరిగింది. కాకినాడ అర్చకుని విషయం పైన స్వయంగా మేము వెళ్ళేసరికి మళ్ళీ ఇదే జ్వాలాపురం శ్రీకాంత్ గారు వెళ్ళి ఏదో అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి అర్చకుని పరిస్థితి. అలాగా వాళ్ళని మభ్యపెట్టడం జరిగింది. ఆయన 2014 నుంచి 24 వరకు అర్చకుల జీతభత్యాల విషయం పైన ఒక్కనాడు కూడా ఆలోచన చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్, వైసీపీ గవర్నమెంటు 2024 చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద అర్చకులకు కానీ వేద పండితులకు కానీ డిడిఎన్ఎస్ స్కీమ్ అర్చకులకు 5,000 నుంచి 10,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. అలాగే 6C క్యాడర్ టెంపుల్లో ఉన్నటువంటి అర్చకులకు 5,000 జీతం ఇచ్చే పరిస్థితి ఉండే. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు 15,000 జీతం తీసుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా DCMS చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని DCMC చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా DCMS చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను DCMS చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులతో పాటు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ
DCMS చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని వివరించారు. DCMS చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఎన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అనంతరం DCMS చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు, భవిష్యత్తుల నాయకుడు, మరి అట్లాగే మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, మరి ఇట్లాగే ఇన్ఛార్జి నూకాలమ్మ గారు, శ్రీనివాసులు గారు, రాజు గారు, కృష్ణోజీరావు గారు గురుము చేసుకుంటూ మరి మేమంతా ఒక్కటే, మా చిరకాల కోరిక ఒక తుక్కు అభివృద్ధి, ఒక తుక్కు సంపద సృష్టి, ఒక తుక్కు ఉద్యోగాల కల్పన, ఒక తుక్కు మహిళా రిజర్వేషన్. మరి వీటన్నిటికీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో పెద్ద ఎత్తున మరి ముందుకు సాగుతూ ఉన్నాయి. బట్ ఒక తుక్కు బీసీ సంక్షేమ అనేది మరి మేము ఎల్లప్పుడూ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీలకు తప్పకుండా న్యాయం చేస్తారనే ఒక నమ్మకంతో మరి ఈరోజు బీసీ నాయకులంతా నమ్మకం పెట్టుకున్నారు. మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండానే ఈరోజు స్థానిక సమస్యల్లో 34% రిజర్వేషన్ అయితేనేమి, మహిళా బిల్లులో మరి బీసీ మహిళలకు సబ్కోటా అయితేనేమి, మరి ఏదైతే ఈరోజు చిరకాల కోరిక బీసీలది 50% రిజర్వేషన్స్ చట్టసభల్లో మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ఎంత ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు బడ్జెట్ని కేటాయించి ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. లేకపోయినారు దాన్ని ఈరోజు సాగుగా తీసుకొని కూటమి ప్రభుత్వం వినబడము, ప్రభుత్వం ఏదో అవకతవకలు జరిపినము అది భావ్యమైంది కాదు. దాంట్లో నిజానిజాలను తెలుసుకొని ఏం జరిగిందో పరిశీలించి ఒక ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలాలి, కానీ అనవసరంగా అవాకులు చెవాకులు పేయడం సభ్యత కాదు. మీరు ఏదన్నా మంచి చేయాలనుకుంటే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. మీ సూచనలు సలహాలు అవతలి ప్రభుత్వం కూడా సేకరిస్తుంది. అంతేగాని ప్రభుత్వం మంచి చేసి అభివృద్ధి పదంలో నడుస్తూ పరిశ్రమలను అభివృద్ధి చేస్తూ ఈరోజు సూపర్ 6ను అమలు పరుస్తుండే మంచి ప్రభుత్వంగా ప్రజల్లో మన్నన పొందే ప్రభుత్వాన్ని గురించి ప్రతినిత్యము బురద జల్లడం అనేది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయ చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన క్రైసిస్ మేనేజ్మెంట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధ్యక్షత వహించి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ ఏడాది ఎల్ నివో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి శాఖ తమ పరిధిలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి వాటి నివారణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై అవగాహన కల్పించాలని, నీటి వినియోగాన్ని తగ్గించే సాగు విధానాలను ప్రోత్సహించాలని సూచించారు. ఉద్యానవన శాఖ ద్వారా మిల్లెట్స్, పండ్ల తోటల సాగును విస్తరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతుల అమలులో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పశువులకు అవసరమైన మేత నిల్వలను పెంపొందించడంతో పాటు పశుగ్రాస ఉత్పత్తిని ప్రోత్సహించాలని సూచించారు. నీటి కొరత పరిస్థితుల్లో పశు సంపదకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో తగినంత తాగునీటి సదుపాయం కల్పించాలని, గర్భిణీలు, బాలింతలకు హీట్ వేవ్ ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అందించే పోషకాహార కిట్లు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు పైప్ లైన్లు, త్రాగునీటి పంపిణీ వ్యవస్థలలో ఉన్న లోపాలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులను వెంటనే పూర్తి చేసి వ్యవసాయ అవసరాలకు నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు జిల్లాలోని 246 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మరియు ఇతర నీటి వనరుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, కుంటలు, కాలువలలో అవసరమైన మరమ్మతులు చేపట్టి వర్షపు నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు ఎటువంటి అంతరాయం లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్య, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి విపత్తు పరిస్థితులు ఎదురైనా నష్టాలను తగ్గించే దిశగా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 15 సంవత్సరాల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్లో గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని బాలశివ కళాశాలలో ఏర్పాటు చేసిన సిలబం వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బాలశివ జూనియర్ కళాశాలలో సిలంబం వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ పౌష్టికాహారం అందించారు. కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సిలంబం ప్రాక్టీస్ చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందన్నారు. క్రీడల్లో ఉండే ఉత్సాహం ఏ రంగంలో ఉండదన్నారు. క్రీడాకారులు మంచి దేశభక్తి కలిగి ఉంటారని చెప్పారు. స్పోర్ట్స్లో ప్రస్తుతం రిజర్వేషన్ శాతం పెరిగిందని, విద్యార్థులు వారి క్రీడా సర్టిఫికెట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ తన నైపుణ్యం వల్ల ఎంతో పేరు తెచ్చుకున్నారని, యువత అదే స్ఫూర్తితో ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సిలంబం కోచ్లు మహావీర్, బహద్దూర్ పాల్గొన్నారు. పిల్లలందరికీ ఇక్కడ న్యూట్రిషన్ సప్లై చేయడం జరిగింది. అరటిపండ్లు, నీళ్లు మరియు వేరుశెనగ చిక్కీలు కూడా ఇవ్వడం జరిగింది. వేరుశెనగ చిక్కీలలో చాలా ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. సో అవి బాడీకి, హెల్త్కి ఎంతో మంచివి పిల్లలకు. తర్వాత ఈ పిల్లలు శ్రద్ధగా ప్రాక్టీస్ చేయడం వలన ఈ సిలబంలో వాళ్లకు వాళ్ళ గురువులు ఈరోజు వాళ్ళకి సర్టిఫికెట్లు మరియు మెడల్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ మెడల్స్, సర్టిఫికెట్స్ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకొని భవిష్యత్తులో తీసి పెట్టుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నది. స్పోర్ట్స్లో ఉన్న చామ్ వాళ్ళు ఎక్కడ ఇదే ఫీల్డ్లో లేదు. ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోతారు. ఇప్పుడు క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ చూసాము. అతను 0 నుంచి వచ్చాడు. ఈరోజు 100 కోట్ల ఆస్తి అతనికి. కేవలం నైపుణ్యమే. అక్కడ ఏ రికమెండేషన్లు ఎలాంటివి లేవు. నెపోటిజమ్స్, ఫేవరెటిజం ఏం లేదు. కేవలం ఎవరి దగ్గర నైపుణ్యం ఉంటే
ఎవరు కష్టపడతారో వాళ్ళు స్పోర్ట్స్లో రాణించవచ్చు. అదేవిధంగా వీళ్ళు సిలంబం ప్రాక్టీస్ చేయడం వల్ల వీళ్ళకు దేహదారుఢ్యము చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్ బాడీ స్ట్రేచర్ కూడా. తర్వాత కాన్సన్ట్రేషన్, మెంటల్ ఎజిలిటీ, మెంటల్ సౌండ్నెస్ ఇంప్రూవ్ అవుతాయి. సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు రావడం జరిగింది. ఈ క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్, సర్టిఫికెట్లు, అదేవిధంగా సారు స్పెషల్గా మరి వారికి న్యూట్రిషన్ ఫుడ్, అదేవిధంగా అరటిపండు, వాటర్ బాటిల్, చిక్కీలు ఇవ్వడం జరిగింది. పిల్లల గురించి సారు మంచిగా వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రతి క్యాంపులో మనం ఇచ్చినటువంటి అన్ని క్యాంపుల్లో కూడా దాదాపుగా అన్నింటిలో తిరుగుతూ అందరికీ పౌష్టికాహారాన్ని, అదేవిధంగా టోర్నమెంట్కి వెళ్తున్నటువంటి క్రీడాకారులకు వాళ్ళకు దుస్తులకు, వాళ్ళకు కాబోయే ఛార్జీలకు అయితేనేమి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విధంగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అవుతుందంటే డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకొంటున్నాము. ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల క్రీడాకారులు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. స్పోర్ట్స్లో బాగా రాణించగలిగితే చదువుతో పాటు స్పోర్ట్స్ రెండింటినీ సమపాల్లో చూసుకోగలిగితే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. వారి యొక్క తల్లిదండ్రులు కూడా బాగా ఇలా పంపించడం వల్ల వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.